ఆనంది ఇంక తన తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకొని బయలుదేరి వస్తూ ఉంటుంది. జ్యోతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆదిత్య గారికి కోపం కదా అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉండగా, ఏంటి అమ్మడి నువ్వు జ్యోతి మేడాన్ని కలవాలనుకుంటున్నావా అని చెప్పేసి శ్రీను అడుగుతూ ఉంటాడు. అది కాదు శ్రీను అని చెప్పానంటే ఇంతలోకే జ్యోతి చూసి జ్యోతి పలకరిస్తుంది. జ్యోతి పలకరియటం చూసి జ్యోతి దగ్గర ఆశీర్వాదం తీసుకోవటం చూసిన ఆదిత్య అయితే చాలా కోపంగా ఆనంది మీద రగిలిపోతూ ఉంటాడు. అయితే ఆదిత్యని పలకరించడానికి వచ్చిన జ్యోతి వాళ్ళ ముందే కార్ డోర్ అయితే వేసేస్తాడు. ఆదిత్య గారికి కోపం వచ్చిందని ఆనందికి అయితే అర్థమైపోతుంది. ఆదిత్య కోపంగా ఉండి ఆనందితో ఏం మాట్లాడు, ఏంటి ఆదిత్య గారు ఏం మాట్లాడకుండా ఇలా సైలెంట్గా ఉన్నారు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఆశ్రమానికి వెళ్ళేసరికి ఇంకా ఆశ్రమం చూసి నేచర్ చాలా బాగుంది కదా ఆదిత్య గారు అని చెప్పి ఆనంది సంతోషపడుతూ ఉంటుంది. అమ్మడి మధ్య ఆదిత్య గారి మధ్య ఇద్దరి మధ్య ఏదో జరుగుతుంది, వీళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో జరుగుతుంది కాబట్టి తెలుసుకోవాలని శ్రీని అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఆదిత్య అయితే ఆనంది నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి అని ఆదిత్య అయితే ఆనంది మీద కోపడుతూ ఉంటాడు. నేనేం చేశాను ఆదిత్య గారు అని ఆనంది అంటూ ఉంటుంది. మీ జ్యోతమ్మతో నువ్వు మాట్లాడకూడదని చెప్పాను కదా, మీ జ్యోతమ్మ పేరే వినిపించకూడదని చెప్పినా కానీ నువ్వు నా మాటని పక్కన పెట్టేసి నువ్వు మీ జ్యోతమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకొని వస్తావా అని ఆదిత్య అంటూ ఉంటాడు. అది కాదు ఆదిత్య గారు, నేను జ్యోతమ్మ దగ్గరికి వెళ్ళాలని అనుకోలేదు, జ్యోతమ్మే నన్ను చూసి వచ్చింది ఆదిత్య గారు అని చెప్పేసి ఆనంది చెప్తూ ఉన్నా. ఇంకా చాలా ఆపానంది, అయినా నీకు ఇష్టం వచ్చినట్టుగా నేను ఉంటున్నానని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేస్తూ ఉంటే నేను ఊరుకోనని ఆదిత్య అంటుంటాడు. ఆ మాటకి ఆదిత్య గారు సారీ అండి సారీ అని చెప్పి ఆనంది చెప్తూ ఉంటుంది. ఆదిత్య ఆ మాట వినిపించుకోకుండా కోపంగా ఉంటుంటాడు. అంటే అంబడి మీద కోపట్టడానికి ఆదిత్య బాబు కారణం ఇదే, జ్యోతమ్మ పేరు వినిపిస్తేనే చాలా కోపడుతున్నాడు. ఎందుకు, అయినా యాక్సిడెంట్ చేసింది జ్యోతమ్మ కాదు కదా, జ్యోతమ్మ కానప్పుడు ఎందుకు జ్యోతమ్మ మీద కోపడుతున్నాడు, యాక్సిడెంట్ చేసింది నా జీవన బాగానే ఉంది కదా అని చెప్పి ఆదిత్య బాబుకి నిజం ఎట్లాగైనా చెప్పాలని ఇంకా సీను ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇంకా ఆదిత్యగా అయితే చాలా కోపంగా చాలా సీరియస్గా ఉంటూ ఉంటాడు. ఇంతలోకైతే ఇందు ఇంకా యామిని జీవన అందరూ అయితే కారు అయితే దిగుతారు. ఇందుకు ఏదో మర్చిపోయినట్టు యాక్టింగ్ చేసింది కదండి, అది ఇంకా ఆయుర్వేదం దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి అని చెప్పి ఏదో యాక్టింగ్ చేసి అయితే ఆయుర్వేదం దగ్గరికి వస్తుంది. ఆనంది అయితే ఇంకా నవ్వుతూ ఉంటుంది. ఇంకా ఆయుర్వేదం డాక్టర్ని కలిసి అయితే ఇంక ఇందు అయితే ఇలా చెప్తూ ఉంటుంది, చూడండి నాకు అంతా బాగానే ఉంది, కేవలం నేను ఇక్కడికి వచ్చింది ఒక మనిషిని గురించి తెలుసుకోవడానికి వచ్చాను, మీరు మాత్రం నాకు సహకరిస్తే మీకు డబ్బులు ఇస్తారని డబ్బు అయితే ఆశ చూపిస్తూ ఉంటుంది. ఇంకెందు ఆ డబ్బు ఆశ చూసి ఏందో చెప్పండి మేడం అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఆశ్రమం వాళ్ళ డాక్టర్లు. ఏం లేదు, నేను అడిగినప్పుడే మీరు నాకు వచ్చి హెల్ప్ చేయలే అంతే, ప్రస్తుతానికి మా రూమ్ ఎక్కడ అని చెప్పి అనగానే ఆనంది వాళ్ళ పక్క రూమ్ నేను నుంచే ఆమెకి ఇందుకి జీవనాకి అందరికీ రూమ్ అయితే ఇస్తారు. అయితే ఆదిత్య అయితే అదంతా చూసుకోడు. కింద చూసేసరికి ఆనంది కనిపించదు. ఆనంది ఎక్కడికి పోయింది ఏంటి అనేది ఆలోచిస్తూ ఉంటాడు. ఆనంది ఎక్కడికి వెళ్ళిందబ్బా అని ఫోన్ చేయడంతో ఫోన్ రింగ్ అవుతుంది కానీ తీయదు ఆనందికి మీద కోపం చాలా వస్తూ ఉంటుంది ఆదిత్య గారికి. ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వని ఆనంది ఎక్కడికి వెళ్ళింది అని ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు. ఇంట్లోకి ఆనంది అయితే కొన్ని మూలికలు చేత్తో పట్టుకొని వస్తూ ఉంటుంది. ఆదిత్య అయితే ఆనందిని చూసి ఏంటి ఆనంది ఎక్కడికి వెళ్ళావు, అయినా వెళ్ళేటప్పుడు చెప్పే పని లేదని కోప్పడుతూ ఉంటాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదు ఆదిత్య గారు, ఆయుర్వేదం మందుల్లో కొన్ని మూలికలు కావాలంటే చెట్లు పొదల్లో నుంచి ఇదిగోండి తీసుకొచ్చానని ఆనంది చూపిస్తూ ఉంటుంది. సర్లే వెళ్ళి ఫ్రెష్ అప్ అని చెప్పి ఆదిత్య అయితే ఆనంది మీద కోపడుతూ ఉంటాడు. ఆనంది అయితే చక్కగా ఫ్రెష్ అప్ అయి వస్తుంది. ఆదిత్య నువ్వు చేసావా స్నానం అని చెప్పి ఆనంది అడుగుతుంటా. చేయలేదమ్మడి అని చెప్పి ఆదిత్య చెప్తుంటాడు. సరే అయితే ఇక్కడ చేయని చెప్పేసి అమ్మడి ఆనందికి అయితే ఆదిత్య సలహా ఇస్తూ ఉంటాడు. ఆనంది అయితే ఆ మూలికలన్నీ తీసుకొచ్చి ఇంకా ఆయుర్వేద డాక్టర్ గారికి అయితే ఇస్తుంది. చూడమ్మా ఆనంది, నీ భర్తకి ఈ ఆయుర్వేద మందుల ద్వారా రోజు కాళ్ళకైతే మసాజ్ చేయాలి. కాళ్ళకు మసాజ్ చేయటమే కాదు, తన కాళ్ళు ఎప్పుడు కదిలిస్తూ ఉండాలి, పైనుంచి కిందకి కింద నుంచి పైకి కాళ్ళు కదుపుతూ ఉండాలి. అంతేకాదు అతను లేవటానికి ప్రయత్నించాలి. ఇవన్నీ జరిగితేనే నీ భర్త కాళ్ళు త్వరగా వస్తాయి అని చెప్పి ఆనందికి అయితే ఆయుర్వేదం డాక్టర్ చెప్తుంటాడు. సరే అని చెప్పి ఆనంది అయితే ఆదిత్యని బయట గార్డెన్లోకి తీసుకెళ్ళి అటు ఇటు
గార్డెన్లో తిప్పుతూ ఉంటుంది. ఆదిత్యకైతే అప్పుడే ఒక గురూజీ కనిపిస్తూ ఉంటాడు. అతనైతే ఆదిత్య అయితే అతని దగ్గరికి వెళ్ళాలని అనుకుంటూ ఉంటాడు. అయితే ఆదిత్య మాత్రం ఆనందికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. ఆనంది, నువ్వు వెళ్ళి నాకు కాఫీ తీసుకురాపో అని చెప్పి ఆనందికి అయితే అబద్ధం చెప్పి కాఫీ పంపిస్తాడు. ఆదిత్య ఒక్కడు మాత్రం గురూజీ దగ్గరికి వెళ్తాడు. గురూజీ దగ్గరికి వెళ్ళి నమస్కారం గురూజీ అంటూ ఉంటాడు. రా బాబు రా, నీకోసం ఏదో చూస్తున్నా అని ఆ స్వామీజీ చెప్పడంతో నా కోసం మీరేదో చూస్తున్నారా ఏంటండి అని చెప్పేసి ఆదిత్య అంటూ ఉంటాడు. మీ భార్య మీద ప్రమాదం జరగబోతుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి గురూజీ చెప్తాడు. ఆ మాటకి ఆదిత్య షాక్ అయిపోతాడు. నా భార్య మీద ప్రమాదమా, ఏంటండి అది అని ఇంకో గురూజీని అడగడంతో గురూజీ ఎంత అడిగినా పలకడనమాట. ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆదిత్య అయితే నా మీద ఆనంది మీద ఎవరు అంత ఇదిగా కోపంగా ఉంది ఈ ఆశ్రమంలో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ తిరుగుతూ ఉండగా అప్పుడే జీవన కనిపిస్తుంది. జీవనం కనిపించడంతో తను ఎక్కడో చూసినట్లుంది, తన జ్యోతమ్మ కూతురు కదా, తను ఇక్కడికి ఎందుకు వచ్చింది అంటే మాకు ప్రమాదం వీళ్ళ వల్లే పొంచి ఉందా అని చెప్పి ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా గురూజీ చెప్పిన మాట ఆదిత్య ఆలకించి ఏం చేయబోతున్నాడు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి అబ్బా.